నేను ఒక కాన్వర్జేషన్ విన్నాను. ఇద్దరు ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలా అంటే ఒకడు ఒకడు ఇంకొకటితో అంటున్నాడు. ఆ రోజు ఆదివారం అంట. వాడు చెప్పాడు, రే నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకున్నాను, ఈరోజు స్పెషల్ ఏం లేదరా నీకు మీ ఇంట్లో అని అంట. అప్పుడు ఇంకొక అతను ఉంటాడు చూడు, అతను స్తోమత ఉండదన్నమాట తెచ్చుకోవడానికి. ఏం చెప్పాలో తెలియక లేదురా పోతున్నాను తీసుకురావాలి అని చెప్తాడు అనమాట. మాట అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. విషయం ఏంటంటే మొదటి వాడికి పర్వాలేదు, వాడు అంత ఇంత సంపాదించుకున్నవాడే, పని చేసుకున్నవాడే, కొంచెం డబ్బులు ఉంది. రెండో వాడు ఎలా అంటే పూట గడవడమే కష్టం అనమాట. అలాంటిది చికెను మటను లేదంటే స్పెషల్ తినడం కూడా వానికి కొంచెం కష్టమైన పరిస్థితి అనమాట. అరే ఫ్రెండ్తో అనేసానే వాడు మళ్ళా వచ్చి ఇంట్లో అడిగితే నా పరువు పోతుందని చెప్పి వీడేం చేస్తాడంటే మొహమాటానికి పోయి అప్పు చేసి, అర్థమైందా, అప్పు చేసి మరి నాన్ వెజ్ తెస్తాడనమాట. అప్పుడు ఇంట్లో వాళ్ళు మన పరిస్థితి బాగాలేదు, నువ్వు అప్పు చేసి తీసుకురాకుంటే ఏమి, నాన్ వెజ్ తినకపోతే ఏమవుతుంది, మన దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకుంటాం కదా అని అంటాడు. తెచ్చేసిన తర్వాత వాడు కూడా అనుకుంటాడు, అయ్యో అవును, కానీ నేను ఒక రెండో మాట వల్ల నేను ఇట్లా మొమ్మాటానికి లేదంటే అవమానంగా ఫీల్ అయ్యి ఇబ్బంది పడి మరీ తెచ్చాను అని అనుకుంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు వానికి చెప్తారు క్లియర్గా, మన దగ్గర ఉంటేనే మనం తెచ్చుకొని తినగలుగుతాం, లేదా మన దగ్గర ఏముంటే అది తిందాం, అంతేగాని ఇబ్బంది పడి వాడి కోసం వీడి కోసం అప్పులు చేసి గొప్పలకు పోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక వారం అంటే తెస్తావు, ఇంకో వారం కూడా వాడు తెస్తాడు. వాడిని చూసి నువ్వు వాత పెట్టుకుంటా అంటే అప్పులు పేరుకుపోతాయి. తినడానికి దేవుడిచ్చింది ఏదైనా సరే తినండి, అంతేగాని వాడు తెచ్చుకున్నాడు వీడు తెచ్చుకున్నాడు ఆదివారం వచ్చింది ఖచ్చితంగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇబ్బంది పడుతూ మీరు ఇబ్బంది పడద్దు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఈ విషయము ఎలా తెలిసిందంటే వాళ్ళని ఫాలో అయ్యాను అనమాట. ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి క్యూరియాసిటీ ఎక్కువైపోయి కొంచెం వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి విచారించుకొని తెలుసుకుంటే విషయం ఏందరా అంటే పాపం అతను ఇబ్బంది పడుతూ కూడా ఒకరి మీద పోటీతత్వంతో లేదంటే అవమానంతో ఫీల్ అయ్యి అప్పులకు తెచ్చుకొని ఇబ్బందులు పడ్డాడు అనమాట.